హాయ్ అందరికీ, నేను సందీప్. ఈరోజు నేను ఒడిశాలో ఉన్న తలమలి ప్లేస్కి వెళ్తున్నాను. నాలాగే మీరు కూడా తలమలి ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఈ మాన్సూన్లో తలమలి ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. నేను శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి నేను శ్రీకాకుళం నుంచి సాలూరు నుంచి కుండ్లి టు తలమలైకి వెళ్తాను. నాకు శ్రీకాకుళం నుంచి తలమలైకి 150 km ఉంటుంది. ఇదే సాలూరు దగ్గర మనకి 2 రూట్లు వస్తాయన్నమాట. స్ట్రైట్ ఒకటి, రైట్ ఒకటి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతేనే బెటరు. రైట్ సైడ్ డిస్టెన్స్ తక్కువ ఉన్నా సరే అది లూబ్ లైన్, ఇంకా రోడ్డు కూడా బాగోదు. స్ట్రైట్ వస్తే 5 to 10 kilometers మన ఘాటి స్టార్ట్ అయిపోతుంది. మనం ఈ రూట్లో సుంకి నుంచి కుండ్లి టు మళ్ళీ తలమల వెళ్తాము. ఈ విలేజ్ పేరు సుంకి. ఈ సుంకి అనేది మన ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంటుందన్నమాట. జనరల్గా ఇటు నుంచి వచ్చే వెహికల్స్ టీ కోసం కానీ లేదా ఇతర షాప్ ఐటమ్స్ కోసం మాత్రం ఇక్కడే ఆగుతారు. ఎందుకంటే ఇది మళ్ళీ క్రాస్ చేసామంటే మళ్ళీ కుండ్లి వరకు మనకి ఏ షాప్స్ గట్రా ఉండవు సరిగ్గా. ఈ సుంకి విలేజ్ నుంచే ఆంధ్ర ఒడిశా బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఈ గేట్ దాటగానే మనం ఒడిశాలోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఈ విలేజ్ పేరు కుండ్లి. ఇక్కడ నుంచి మనం తలమలై వెళ్ళాలి అనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోవడమని. ఇక్కడ నుంచి తలమలైకి 30 km ఉంటుంది. ఇక్కడ నుంచి మనం డియోమాలి కూడా వెళ్ళొచ్చు. డియోమాలి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ నుంచి డియోమాలికి 25 km ఉంటుంది. మనం డియోమాలి టు తలమలై కానీ తలమలై టు డియోమాలి కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ కుండ్లి మళ్ళీ రాకుండా డైరెక్ట్గా డియోమాలి టు కుండ్లికి 15 km ఉంటుంది. ఇదే ఆ రూట్ అనమాట. మనం కుండ్లి రాకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే డియోమాలి తలమలై వెళ్ళిపోవచ్చు. ఈ తలమలై రూట్లోన రెస్టారెంట్స్ ఇంకా టెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడైతే ఓపెన్ చేసి లేవు. నాకు తెలిసి వింటర్లో సీజన్ కాబట్టి వింటర్ అప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఇవన్నీ రీమోడలింగ్ చేసుకోవడం లేదా వర్క్ చేసుకోవడం చేస్తున్నారు. ఓపెన్ అయితే లేదు. మనం తలమలై ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచే ఇంకా తలమలై లొకేషన్స్ అయితే మాత్రం బుర్రపాడు ఉంటాయి. చూడండి ప్లేసెస్ అనమాట ఎలా ఉన్నాయో. ఫుల్ గ్రీనరీ. డియోమాలి కంటే అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి తలమలై ఆర్చులు. ఇక్కడ నుంచి ఇంకా తలమలై ఎంట్రన్స్ మనం వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్స్ చూపిస్తాను. లొకేషన్స్ అయితే బుర్రపాడు. నాకైతే డ్రోన్ షాట్స్ ఎక్కువ తీయడం అవ్వలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది ప్రతి 2 minutesకి 3 minutesకి ఒకసారి. కాబట్టి నాది డ్రోన్ ఎగరేయడం అవ్వలేదు. నార్మల్గా వీడియోస్ తీశాను. చూడండి ఒకసారి లొకేషన్స్ కానీ ఎలా ఉన్నాయో. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. డియోమాలి కన్నా తలమలై అనేది చాలా బాగుంటుంది.
లొకేషన్ చూడండి, మైండ్ బ్లోయింగ్ అసలు. తలమలై చాలా బాగుంది. చూడండి ఇక్కడ వెదర్ ఎలా ఉందో. ఇదేమో వర్షం పడట్లేదు, ఇదేమో వర్షం పడుతుంది. మొత్తం ఫుల్ వర్షం ఎలా ఉంది చూడండి. డియోమాలి వీడియో కూడా తీశాను. డియోమాలి వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చూడండి. అలాగే నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేదా వీడియో ఎలా ఉంది చెప్పాలి అనుకున్నా కింద కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.